7 దశాబ్దాల క్రితమే రైతుల హక్కుల పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కామ్రేడ్ పెనకలపాటి వెంగమనాయుడు అని మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. పెనకలపాటి వెంగమనాయుడు 27వ వర్ధంతి సందర్భంగా నగరంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అన్నదానం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఆసుపత్రికి వచ్చే నిరుపేదల కోసం ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వికే రంగారెడ్డి, ఆకుతోటపల్లి నారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, బి రామ్మోహన్, తిరుపతయ్య, సీనియర్ జర్నలిస్టులు తలారి రామాంజనేయులు, ఐన్యూస్ జిల్లా ప్రతినిధి రేపటి రామాంజనేయులు, కుల్లయ్యప్ప, అల్లబకాష్ వెంగమనాయుడు తనయుడు అజయ్ కుమార్, అల్లుడు, కూతురు ప్రమీలమ్మ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర వెంగమనాయుడదన్నారు. తన జీవితాంతం కష్టజీవుల హక్కుల కోసం పోరాడిన అరుదైన నేతల్లో వెంగమనాయుడు ఒకరని అన్నారు. దశాబ్దాల క్రితం తాడిపత్రి ప్రాంతంలో అప్పటి భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా కూలీలను సమీకరించి పోరాటాల ద్వారా ప్రభుత్వం నుంచి దక్కాల్సిన హక్కులను కల్పించిన గొప్ప నాయకుడని అన్నారు. అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని కోరుకుంటూ ఆశయాలను సాధిస్తాం, వెంగమనాయుడు గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ వెంగమనాయుడు గారికి, జోహార్ కామ్రేడ్ వెంగమనాయుడు గారికి, జోహార్ కామ్రేడ్ వెంగమనాయుడు గారికి. కొన్ని వందల మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మరి ఈ సందర్భంగా కామ్రేడ్ వెంగమనాయుడు గారు చేసినటువంటి త్యాగాల్ని స్మరించుకుంటూ, కామ్రేడ్ వెంగమనాయుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు మేమందరం కూడా ఏఐఎస్ఎఫ్ ఉద్యమంలో ఆయన యొక్క స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేసినటువంటి వాళ్ళం. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా కామ్రేడ్ వెంగమనాయుడు గారి వర్ధంతిని, కామ్రేడ్ వికే గారి ఆదినారాయణ రెడ్డి గారి వర్ధంతిని మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మరి వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మరి ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళు ఏ యొక్క ఆశయానికైతే వాళ్ళు పోరాడారో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం మేము మాజీ ఏఎస్ఎఫ్లుగా, కమ్యూనిస్టులుగా మేమందరం కూడా వాళ్ళ యొక్క ఇదిని కాపాడడం కోసం, వాళ్ళ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకోవడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 27వ వర్ధంతి వెంగమనాయుడు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆసుపత్రి దగ్గర మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అంతా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో చూస్తున్నాము. అన్నదాన కార్యక్రమం పాల్గొన్నటువంటి అజయ్ కుమార్, వెంగమనాయుడు యొక్క కుమారుడు, తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం నిర్వాహకుడు, అదేవిధంగా వెంగమనాయుడు గారు అనేకమైనటువంటి పోరాటాలు జరిపినటువంటి వాడు. ఈ జిల్లాలో రైతుల కోసం, అదేవిధంగా పెత్తందారులకు వ్యతిరేకంగా రైతుల యొక్క కరువు ప్రాంతంలో ఉన్న రైతుల్ని ఆదుకోవడం కోసము, అదేవిధంగా రైతు కూలీల కోసము ఈ జిల్లా వెనుకబాటుతనాన్ని, కరువుని, ప్రభుత్వాన్ని ఎలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు వెంగమనాయుడు గారు. ఆ వెంగమనాయుడు గారు లేని లోటు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో మనకు కనపడతా ఉంది. ఈరోజు మొత్తం జిల్లాలో ఏ ఒక్కరు కూడా కనీసం ఏ చిన్న అన్యాయం జరిగినా ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోయిన ఈరోజు పరిస్థితి ఈ జిల్లాలో. అట్లనే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా చాలా మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడానికి సంశయిస్తున్నారు. ఎందుకో మళ్ళీ అలాంటి వెంగమనాయుడు లాంటి వారు, వికే ఆదినారాయణ రెడ్డి లాంటి వారు, ఐదికల సదాశివం లాంటి వారు, అనేక మంది త్యాగాల స్ఫూర్తి మనందరిలోనూ నింపబడి ఉంది. మనం కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయాలు ఏదైనా జరిగినప్పుడు, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కూడా స్పందించాలని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా
మా మిత్రులందరికీ, మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకు, కమ్యూనిస్ట్ నాయకులకు, ముఖ్యంగా యంగమనాయుడు కుటుంబానికి, యంగమనాయుడు చేసినటువంటి త్యాగాలు ఆ కుటుంబం కానీ మనం కానీ మరవకూడదు. ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాన్ని కానీ ఆయన యొక్క సేవలను కొనియాడడానికి మనందరికీ ఇది ఒక వేదికగా, అవకాశంగా ఈ జిల్లా ప్రజలకు సందేశాన్ని ఇచ్చడానికి అవకాశంగా ఉంటుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఆశయాలను సాధిస్తాం, వెంగమనాయుడు గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ వెంగమనాయుడు గారికి, జోహార్ కామ్రేడ్ వెంగమనాయుడు గారికి.